మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు 2019లో కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మోదైన విషయం తెలిసిందే. 56 రోజుల పాటు సమ్మె సాధించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏదైతే 2026లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరసనిస్తూ తమ కోరికలు నెరవేర్చాలంటూ కూడా ఆర్టీసీ నిన్న అర్ధరాత్రి చర్చలు విప్పడంతో చర్చలకు విఫలం కావడంతో తిరిగి యథావిధిగా సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఉన్నాము. పరిస్థితి చూస్తున్నాము. ఒక పక్క పోలీసులు బలవంతంగా బస్సులు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క వీళ్ళు సమ్మె రోడ్డుపై కూర్చొని ధర్నా ఇస్తున్నారు. బస్సులు ఎక్కడి పరిస్థితుల్లో బయటికి వెళ్ళేది లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ డిఎం గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు బస్సులు 2-3 బయటికి వెళ్తున్నాయి, పోలీసులు బలవంతంగా బస్సు బయటికి వెళ్తున్నారంటూ వాళ్ళు ధర్నా కూర్చున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? సో పబ్లిక్ ఇబ్బంది కాకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము. సో వారి ప్రయత్నం వారు చేస్తున్నారు, మేము పబ్లిక్ ఇబ్బంది కాకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. గత ఉదయం నుంచి కూడా దాదాపు 2-3 బస్సులు తప్ప మిగతా బస్సులు ఏవి బయటికి వెళ్ళలేదు, కానీ పోలీసులతో బలవంతంగా బయటికి వెళ్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మార్నింగ్ నుంచి ఇప్పటికీ 10 బస్సులు వెళ్ళాయి ఇప్పటికీ. సో హైదరాబాద్ సెక్టార్లో 6 బస్సులు వెళ్ళాయి. సో తాండూరు సెక్టార్లో 2, ఆత్మకూర్, నవాపేట్ ఇప్పటికి 10 బస్సులు వెళ్ళాయి. ఇంకా మిగతా రెడీగా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ధర్నా కొనసాగిస్తున్నారు. అంటే ఈ ధర్నా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మీరు బస్సులు బయటకు పంపే నడవచ్చా? సో మేమైతే బస్సెస్ నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ధర్నా అనేది వాళ్ళ అంటే మొత్తంగా చూస్తే ఇప్పుడు ఈ రోజు మాత్రం బస్సులు బయటకు వెళ్తాయని మీరు చెప్తున్నారా? 100% వెళ్తాయి, బయలుదేరుతాయి. హైర్ బస్సెస్ ఏమున్నాయో అన్ని మొత్తం ఆపరేట్ చేసేస్తాం. సో ఆర్టీసీ కూడా ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో పబ్లిక్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎక్కువగా మహిళలు ఉన్నారు, మహిళలే ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో వారికి ఇబ్బంది కావద్దని మా ప్రయత్నం అంతా. ఏదైతే ముఖ్యమంత్రి గారు వారికి భరోసా ఇచ్చారో, ఫ్రీ స్కీమ్ కింద వారిని అటు ఇటు వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడో దాన్ని పరిపూర్ణంగా మేము అయ్యేటట్టు చూస్తున్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా డిపో కేంద్రంలోని పరిస్థితి ఉద్రిక్తకు దారిస్తుంది. ఒక పక్క పోలీసులు బస్సును బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేము బస్సును బయటకు వెళ్ళమంటూ భీష్మించి ముందు కూర్చున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక పక్క పోలీసులు, ఒక పక్క ఆర్టీసీ నాయకులు. అసలు పరిస్థితి ఏందన్నా, అసలు ఏం జరుగుతుంది అంటే ఒక పక్క బస్సులు అయితే ప్రయత్నం చేపిస్తున్నారు పోలీసులు. మీరేం చెప్తున్నారు? మేము ఆర్టీసీలో ఉన్న మొత్తం సమస్యల మీద 32 డిమాండ్ల మీద మా జేఏసీ రాష్ట్ర కమిటీ మన మేనేజ్మెంట్కు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. 45 రోజులు అయినప్పటికీ కూడా ఎలాంటి సమ్మె మీద ఎలాంటి పురోగతి లేకుండా నిన్న ఏదో కమిటీ వేసిండ్రు. కమిటీ 4 గంటలు చర్చ చేసిండ్రు. కమిటీలో ఎలాంటి పురోగతి లేదు. నిర్దిష్టమైన హామీ లేనందుకు ఈరోజు సమ్మెకి దిగినాం మేము. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓనర్స్ను అదేవిధంగా డ్రైవర్స్ను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకొని రిక్వెస్ట్గా మీకు ఈరోజు అప్పీల్ చేస్తున్నాం. మేము దయచేసి డ్యూటీలు చేయొద్దని చెప్తున్నాం. స్వచ్ఛందంగా ఇక్కడైతే 945 బస్సులు ఉమ్మడి జిల్లా 10 డిపోలు ఉన్నాయో మొత్తం బస్సులు కూడా స్వచ్ఛందంగా మా కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో కొనసాగుతున్నారు. మరోపక్క పోలీసులు బస్సులు బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు అడుగుకుంటున్నారు, ఏ విధంగా చూడొచ్చు? పోలీసులకు ఇక్కడ సిఐ గారికి, డిఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మాకు 2021, 2025 పే స్కేల్ రావాల్సి ఉంది. ఆర్టీసీలో ప్రజాపాలన వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిండ్రు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలా, 2021, 2025 పే స్కేల్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కూడా సహకరించని చెప్పి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మీ ప్రధాన డిమాండ్ ఏమిటి? నిన్న అర్ధరాత్రి చర్చలు విప్పడం కావడంతో మీరు సమ్మెకు ప్రారంభించారా? మాకు గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పిండ్రు సార్. ఇంతకుముందే చేస్తామని మరి మేనిఫెస్టోలో పెట్టినాక 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినాము. 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇంతవరకు చేయకపోవడానికి కారణం ఏంది అంటే, నీకు తెల్లారే మీ డిపార్ట్మెంట్ వాళ్ళది ఏంది బర్త్డే ఉందని మా మీద దొబ్బేసిరి. అంటే అప్పుడు మాకు సమయం అవసరం లేదా? బస్సులు ఉన్నాయా లేవా, స్టాఫ్ ఉందా లేదా, టిమ్ములు ఉన్నాయా లేదా అని మా మీద దొబ్బేసిరి. మరి మీరు ప్రకటించిన స్కీమ్ని మేము సక్సెస్ చేసినాం. ఇంతమంది 100 మంది ఆడోళ్ళం సక్సెస్ చేసినాం. మరి మేము ఆడోళ్ళం కాదా? మేము ఆర్టీసీ వాళ్ళం ఆడోళ్ళం కాదా? మరి మేము ఇన్ని సంవత్సరాలు అయింది వెయిట్ చేసినాం. మరి మాకు చేయడానికి మీకు చేతులు ఎందుకు వస్తలేవు? అన్ని డిపార్ట్మెంట్లకు అన్ని ఉచిత పథకాలు పెట్టడానికి పైసలు ఉంటాయి, మాకు చేయడానికి పైసలు ఎందుకు ఉండవు?
ఇది ఎంతవరకు న్యాయము? ఆయన ఎందుకు గద్దె దించినాము? మీరు మాకు చేస్తారని గద్దె దించినాం. అప్పుడు డివైడ్ అయినప్పుడు మరి మాది మిగులు ఉంది కూడా మమ్మల్ని ఎందుకు విలీనం చేస్తలేరు? మాది కష్టం కాదా? అందరూ ఆడేళ్ళము ఫ్రీగా తిరగవచ్చు, పెట్టుకోండి మీ పథకం. మరి మేము ఆడేళ్ళం కాదా? మేము చేస్తలేమా? మా కష్టంగా అనిపిస్తలేదా? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ అంత కష్టం చేస్తున్నారో చూపించండి సార్, బల్ల గుద్ది చూపిస్తాం. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాడు చేస్తున్నాడు మేము చేసిన అంత కష్టం? మరి మా కష్టం ఎన్నిక ఎందుకు అంత అవస్థ పడుతున్నారు వాళ్ళు? మాకు జీతాలు ఎన్నిక ఎంత చెమటగా ఆడుతుంది. ఇంట్లో పొద్దుగాల సన్న వీళ్ళని వదిలేసి వస్తే ఇంటికి వస్తే తల్లులు ఎవరో తెలియదు, పిల్లలకు మగుళ్ళు వస్తే తండ్రి ఎవరో తెలియదు. పొద్దున్న చీకట్లో వస్తాం, రాత్రి చీకటి అయినాక పోతాం. మరి మా కష్టం మీకు అర్థమైతే లేదా? ఇవాళ 16-18 గంటలు ఏ డ్యూటీ చేస్తున్నాడు సార్? 10 నిమిషాలు తిన్నింకా టైం లేదు. తిన్నింక పోతే ప్యాసింజర్లు వచ్చి నువ్వు గంట సేపు తిన్నింక పోతావు అంటారు. వేరే డిపార్ట్మెంట్ కాడికి పోండి, 2 గంటలు గేట్కు తాళం వేసుకుంటారు. మరోపక్క అంటే వేరే ప్రైవేట్ వ్యక్తులతో, కండక్టర్లతో, డ్రైవర్లతో కొనసాగించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. దీని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎప్పుడూ కూడా అన్యాయమే చేస్తుంది. మా వల్లనే ఈయన చేసిన పథకం, మహాలక్ష్మి పథకం సక్సెస్ అయింది. ఆయన సీఎంగా అయ్యిందంటే మా కారణమే, మా వల్లనే ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వం గెలవడానికి కారణం ఆర్టీసీ ప్రభుత్వాలు. ఆర్టీసీ నుంచే ఆయన గెలిచిండు, కానీ ఆర్టీసీ వాళ్లకు అన్యాయమే చేస్తున్నాడు. మహాలక్ష్మి పథకం 2 రోజులలో పెట్టిండు. దాన్ని మేము 56 మంది ఎక్కాల్సిన బస్సులో 130 మందిని ఎక్కించుకొని మేము డ్యూటీలు చేస్తున్నాం. 8 గంటలు చేయాల్సిన డ్యూటీ ఈ మహాలక్ష్మి పథకం అమలు కావడం వల్ల మాకు 14-16 గంటల డ్యూటీ చేయాల్సి వస్తుంది. మా ఇంటి పనులు మేము ఏం చేసుకోలేకపోతున్నాం, ఈ డ్యూటీలోనే మేము అలసిపోతున్నాం. అయినా మాకేం ఈ మహాలక్ష్మి పథకం వల్ల 130 మంది ఎక్కి చెక్కింగ్ అయ్యి కేసులు అవుతుంటే ఎవరన్నా ఆడోళ్ళు టికెట్ తీసుకోకపోయినా మా కేసులు మా ఇంక్రిమెంట్లు బ్యాక్ అవుతున్నాయి. అంటే మహాలక్ష్మి పథకం ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది, మాకు నష్టం జరుగుతుంది, మాకు ఇంక్రిమెంట్లు లాస్ అవుతున్నాం. అయినా మా మీద ఆయన ఎలాంటి సానుభూతి చూపిస్తలేడు, మాకు సానుకూలంగా లేడు. ఆయన మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచిన అంశాలనే మేము నెరవేర్చమని అడుగుతున్నాం. ఆయన చేస్తలేడు కాబట్టి మేము సమ్మె కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏంటి? మీరు ఎలాంటి హామీలు కోరుతున్నారు? వాళ్ళు చెప్పినవే మేము అడుగుతున్నాం సార్. గత ప్రభుత్వంలో మేము 58 రోజులు సమ్మె చేస్తే వాళ్ళు ఏం చెప్పిండ్రు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా గవర్నమెంట్ వచ్చినాక 100 రోజుల్లో మీ గవర్నమెంట్లో విలీనం చేస్తాము, ఏ సమస్యలు ఉండవు, ఇలాంటి సమస్యలు ఉండవు, సమస్యలు రాకుండా మేము చూసుకుంటామని చెప్పింది సార్. ఇప్పుడు వాళ్ళే 2 PRCలు పెండింగ్లో ఉన్నాయి సార్. వాళ్ళే సమస్య సృష్టించి మళ్ళీ వాళ్ళే మీరు ధర్నాలు చేయొద్దు, అవి చేయొద్దు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇప్పుడు మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము శాలరీ వచ్చేసరికి మరి జీతాలు వాళ్ళతో పక్కలతో తీసుకొని వచ్చిన శాలరీలో అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. మేము జీతం నౌకరీ చేసినట్లుంది, మేము అడుక్కుని తిన్నట్లుంది సార్. మేము ఆయన అట్లా చేసిండని చెప్పి మేము మిమ్మల్ని తెచ్చుకున్నాము, మీరే మమ్మల్ని ఇట్లా చేస్తే మేమేం చేయాలి సార్? మేము ఎవరికి చెప్పుకోవాలి? అది సార్ మా బాధ. మాకు వచ్చేటివి మాకు ఇవ్వండి అంతే సార్. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మాకు కడుపు నిండుతలేదు మేము చేసే కష్టం. మీరు పెట్టిన స్కీమ్లు విజయవంతంగా సక్సెస్ చేస్తున్నాం. 55 మంది ఎక్కే సార్, 130-150 మంది బ్రేక్ రోల్ అయ్యి బండ్లకు గుద్దుకొని డ్యామేజ్ అయ్యి మా సొంత ఖర్చులు మేము పెట్టుకొని డ్యామేజ్లు చేసుకున్నాం సార్. డ్యామేజ్ చేసుకొని వస్తే సెక్యూరిటీ కూడా ఇమ్మీడియట్లీ ఎంట్రీ చేస్తాడు, ఎంట్రీ చేసి ఛార్జ్ షీట్ ఇప్పించి రికవరీ చేస్తున్నారు సార్. మేము అందరూ బాగున్నారు సార్. మేము నడిపేటోళ్ళం, డ్రైవర్ కండక్టర్లు మేమేం పాపం చేసినాం సార్? ఇది తిన్నిగా కూడా టైం మేము తింటుంటే వచ్చి కూర్చుంటారు సార్. మేము తిన్న దగ్గర మీరు ఏమన్నా బంగారు తింటున్నారా? మేము తినేదే కదా, తినండి మేము ఇక్కడ మళ్తాం, తినండి, దిష్టి తాగులుతుందా? ఇట్లా మాట్లాడినాక మేము జనాలతో సార్ మేము మీడియా ముఖంగా చెప్తున్నా సార్, భార్యను అమ్మను కూడా ఎవరు వదులుతలేదు సార్. ప్యాసింజరు ఆపకుండా ఉంటే నా భార్య కాపలేవని చెప్పి బండి వేసుకొచ్చి సైడ్ కొట్టి అడ్డం పెట్టి అమ్మ నా బూతులు తిడుతున్నారు సార్. మేము మందితోన మాటలు వాడి మా పెండాలను తిట్టించుకొని మేము ఒక టైంలో తన్నులు తిన్నాం సార్. మేము డిఎం గారికి చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా నడుస్తుంటుంది అదండి. లైట్ తీసుకోవాలని చెప్పిన వాళ్ళే తప్ప మా సమస్య ఎవరన్నా అవుటర్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తే మా వాళ్ళు కూర్చేసి కూర్చోబెడతారు సార్. రాసియండి మీరు ఏ బస్సు ఏ డ్రైవర్ అని చెప్తారు సార్. మమ్మల్ని దాన్ని అంటే చూద్దాంలేండి, వాళ్ళు మన దేవుళ్ళే వచ్చి మమ్మల్ని తంతుంటే ఇంకా మేము ఎవరితో చెప్పుకోవాలి సార్? ఏమైనా ఆపద వస్తే దేవుడా అని మొక్తాము, ఆ దేవుడే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో పరిస్థితి ఏదైతే ఉదయం నుంచి కూడా బస్సులు బయటకు వెళ్ళించలేదంటూ 1-2 బస్సులు వెళ్ళడంతో పోలీసులు బలవంతంగా బస్సులు బయటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాము ఖచ్చితంగా ఏదైతే సమ్మె నిర్వహిస్తామంటూ కూడా భీష్మించుకుంటున్నారు. ఈ నేపథ్యం ప్రస్తుతం కూడా బస్సులు బయటకు వెళ్లకుండా ఇక్కడ కూర్చోవడంతో పోలీసులు కూడా ఎటు చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది.